మంగళగిరి పరిసర ప్రాంతాల్లో బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో జగజ్జీవన్ జయంతి జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో రేమణశెట్టి హనుమంతరావు, కొప్పాకుల కృష్ణ చౌదరి, బుల్లా సమర్పణ కుమార్, ఆర్ల వెంకటస్వామి, పఠాన్ సుభాని, కె రాధిక, వడ్డేశ్వరం పొన్నయ్య తదితర నాయకులు నివాళులర్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. బాబు జగజ్జీవన్ గారు మన భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు. ఉప ప్రధానిగా కూడా చేశారు. పార్లమెంట్లో ఎన్నో అంశాలని మన ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ న్యాయం జరిగేటట్టుగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. బాబు జగజ్జీవన్ గారు అంటే నిరుపేదలకి నాయకుడు. ఆయన ఏ పని చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు. ఆయన్ని మనం మర్చిపోకుండా మనం ఆయన అడుగుజాలలో నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసినటువంటి సేవలు మనం ముందు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. 118 డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు వర్ధంతి జయంతిగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఆయన దేశానికి ఎంతో సేవలు చేశాడు. ఉప ప్రధానిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులుగా అనేకమైన సేవలు చేసి దేశానికి ఉపయోగపడ్డాడని, ఆయనకి శాంతి కలగాలని ఈరోజు మంగళగిరి నియోజకవర్గం కోఆర్డినేటర్ అయిన షేక్ సలీం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, తర్వాత ఆళ్ళ వెంకటకృష్ణయ్య గారు మరియు బీసీ సెల్ కానీ ఎస్సీ సెల్ కానీ అందరం నాయకులు అందరం వచ్చాము. ఈరోజు ఆ మహనీయుడిని మరొకసారి స్మరించుకుంటూ ఉప ప్రధాని అయిన బాబు జగజ్జీవన్ గారి జయంతి 118వ జయంతి జరుపుకుంటూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా 119 ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీని సమర్థితంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగజ్జీవన్ గారు. బడుగు బలహీన వర్గాల సన్నకారు రైతులకు కూడా న్యాయం చేసిన వ్యక్తి అతను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆయన అడుగుజాడల్లో నడిపించి రాహుల్ గాంధీ. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆనాడు బాబు జగజ్జీవన్ గారు ముఖ్యమంత్రి కాదు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక రంగాలకు ఆయన సేవ చేయటం. మరి ఆనాడు ఆయన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అయితే దానికి స్ఫూర్తి ఈయన కూడా అనేక రంగాలుగా పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా అనేక రంగాలు సేవ చేయటమే కాకుండా నాయకుల లక్ష్యం ఏంటో ఆనాడు ఆయన బాట చూపించడం వలన వాళ్ళంతా కూడా మనం ఈ విధంగా నడుస్తూ ఉన్నాం. అదే బాణితో ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కూడా మరి వారి సూచనతో ఈనాడు కూడా పార్టీ ఈ విధంగా అంచెలంచెలుగా భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అవతరించిన తర్వాత ఇంత గణనీయంగా రావటం అనేది గొప్ప విషయంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. జై హింద్. ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతి కార్యక్రమానికి తాడపల్లి పట్టణ అధ్యక్షులు వారు వెంకటరావు గారి అధ్యక్షత జరుగుతున్న ఈ ప్రతి ఒక్కరికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. జగజ్జీవన్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన దళిత జాతికి తన జాతిని పైకి తీసుకురావడం కోసం తను అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి. ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ రాష్ట్రం నుంచి కూడా కాకుండా దేశ ఉప ప్రధానిగా కూడా తను సేవలు అందించి తన జాతికి మనం ఒక వన్నీ తీసుకొచ్చిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడికి ఈరోజు మనం నివాళులర్పించడం ఎంతైనా మన అదృష్టంగా భావిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై జగజ్జీవన్ గారు. పెదవడ్లపూడిలో బాబు జగజ్జీవన్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, టీడీపీ నేత అన్నే చంద్రశేఖర్, నాయకులు మాదల రమేష్, ఏళ్ల శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు, అనేక పదవులు అధిరోహించిన మన బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతి కార్యక్రమం మన పెద్దవడ్లపూడి బాయ్ సెంటర్లో ఇంత పెద్ద ఎత్తున మాదిగ యూత్ ఆధ్వర్యంలో చేయటం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆయన చేసిన సేవలు మనందరం రాబోయే తరాలు కూడా తెలుసుకోవాలి. ఆయన ఒక సామాన్యమైన రైతు కూలీ కుటుంబంలో పుట్టి అనేక
ఉన్నత పదవులు అధిరోహించి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి మన ముందు లేకపోయినా కూడా మనందరం గుర్తు చేసుకొని ఆయన జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని యువత కూడా రాబోయే తరాలు మనందరం మంచి భవిష్యత్తుతో ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు బాబు జగజ్జీవనరావు గారి 118వ వర్ధంతి సందర్భంగా పెద్దబావి సెంటర్లో ఏర్పాటు చేసిన మాదిగ యువసేనకి ముందుగా ధన్యవాదాలు. మరి 118 సంవత్సరాలైనా కూడా ఆ మహనీయుడిని ఇప్పటికీ తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు ఈ దేశానికి ఎంతో మరి ఉపయోగకరం. కాబట్టి ఆయన మాజీ ఉపప్రధానే కాదు, ఎన్నోసార్లు పార్లమెంట్కి అందరికంటే అత్యధికంగా ఎన్నికైన వ్యక్తి. మరి ఆయన కుమార్తె కూడా మీరా కుమార్ గారిని మరి స్పీకర్గా కూడా గుర్తించి స్పీకర్గా చేశారు. అట్లాంటి మహోన్నత వ్యక్తిని మరి ఎప్పుడు ఈ భూమి మీద ఈ ప్రపంచం ఉన్నంతకాలం కూడా జగజ్జీవనరావు గారిని గుర్తుంచుకుంటారని చెప్పి ఆయన మనం బాబు జగజ్జీవనరావు గారి 118వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఎందుకంటే బీహార్లోని అతి కుగ్రామంలో ఒక పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా, అదేవిధంగా దాదాపు 50 సంవత్సరాలు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన బాబు జగజ్జీవనరావు గారు. మరి ఆయన ఎన్నో పదవులు ఆదరించారు. దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో ఇతనొకరు. మరి ఆయన రైల్వే శాఖ మంత్రిగా మన దేశంలో అనేకటువంటి పెనుమార్పులకు నాంది తీసుకొచ్చారు. మరి అదేవిధంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక విధమైన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. మరి వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు హరిత విప్లవానికి తన వంతు కృషి చేశారు. మరి ఇంకా ఎన్నో పదవులు ఆవరించారు. తన కుమార్తె మరి మీరా కుమార్ గారు తొలి మహిళా స్పీకర్గా పనిచేశారు. వారు ఎన్నో పదవులు ఆవరించారు. మరి అదేవిధంగా వారు చేసిన సేవలను, వారు చేసిన పనులను గుర్తుంచుకుని మరి యువతరం వారిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే తరాల్లో వారికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈస్టర్ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి 118వ జయంతి సందర్భంగా పెదల్పూడి గ్రామంలో పెద్దబావి సెంటర్లో ఇంత భారీ ఎత్తున నిర్వహించడం చాలా సంతోషపడవలసిన విషయం. ఆయన చేసిన సేవలకి మేమందరం వచ్చి ఆయన నివాళులర్పించడం అంటే అది మా అదృష్టం. అది అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఉపప్రధాని చేయటం కాకుండా ఒక ప్రధానమంత్రి పదవి తప్పితే ప్రతి పదవి చేసినటువంటి వ్యక్తి ఆయన 1936 సంవత్సరంలో గెలవటం అయింది మొదటిసారి. 1986 సంవత్సరం వరకు జీవించున్నారు. అప్పటి వరకు ఎంపీగానే ఉన్నారు. 50 సంవత్సరాలు ఇంత పూర్తి జీవితాన్ని గడిపిన వ్యక్తి ప్రపంచంలోనే ఈయన ఒక్కడేను. తర్వాతే ఇంకెవరైనా వస్తారు. బట్ ఏంటంటే ఆయన వ్యవసాయ శాఖలో చేస్తే దానికి రానిపి తెచ్చారు. రైల్వే శాఖ, రక్షణ శాఖ, అట్లాగే కార్మిక శాఖ ఏ దేనిలో ఉన్నా కానీ ఆ శాఖకి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. చాలా చిన్న కుటుంబంలో చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈ స్థాయికి పెరిగాడంటే ఆయన గొప్పతనం మనం ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆయన గొప్పతనం గొప్పవాడు కాబట్టి ఇంతమంది దేశం అంతటా ఇవాళ చాలా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. బాబు జగజ్జీవనరావు గారు 118వ జయంతి సందర్భంగా ఆయన మాజీ ఉప ప్రధాని చేసి క్యాబినెట్లో 7 తడలు మంత్రి పదవి చేసి చాలా గొప్పతనంగా ఆయన చేసిన పనులు మనం ఈ తరుణం మర్చిపోలేము. అంత గొప్పతనంగా చేశాడు. ఆయన ఆశాజ్యోతిగా మనం కూడా ఆయన యువతరం అంతా కూడా ఆయన ఆశాజ్యోతుల్లో నడిచి ఆయన చేసిన కార్యక్రమాల్లో కొంతవరకన్నా మనం ఉపయోగపడేటట్టుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగజ్జీవనరాం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు ఈపూరి ఆదాం, ఈదులముడి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 119వ సంవత్సరం అయితే బాబు జగజ్జీవనరావు గారు బీహార్లో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించాడు. అయితే వారు
ఆ రోజునే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి 35 పార్లమెంట్ సీట్లు సంపాదించి ఆ రోజునే గుర్తింపు పొందిన వ్యక్తి. అయితే ఓటమి అనేది ఎరగనే మహనీయుడు జగజ్జీవన్రావు గారు. వారు పార్లమెంటుకి 10 సార్లు ఎన్నికయ్యారు, ఎప్పుడు కూడా ఓటమి లేదు. అయితే గవర్నమెంట్లో కూడా అన్ని శాఖలు చాలా వరకు ఎక్కువగా చేశాడు. దాంట్లో మరి రక్షణ శాఖ కానీ ఆహార వ్యవసాయ శాఖ కానీ నాకు తెలుసు. వాటిల్లో అదివరకు ఎరువులు వేసి పండించే విధానంలో ఉండేది 4-5 బస్తాలు ఉండేవి. అలాంటిది ఇవాళ 60 బస్తాల దాకా వచ్చింది అంటే స్వామినాథన్ కమిషన్ వేసి వాటిల్లో నైపుణ్యం తీసుకొని గిడ్డంగులు కానీ ఇవాళ ఇవన్నీ కూడా మనం దాచుకోవడానికి అన్ని సరుకులకు కూడా ఆయన ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్తో ఈ కమిషన్ వేయించిన గొప్ప వ్యక్తి ఎవరంటే బాబు జగజ్జీవన్రావు గారు. ఓటమి అనేది లేని వ్యక్తి కోసం అందరికీ ఇస్తున్నారు అన్ని అలాంటిది. కానీ బాబు జగజ్జీవన్రావు గారికి ఇంతవరకు పార్లమెంటు మెంబర్స్ కూడా ఉండి ఎవరు కూడా డిమాండ్ చేయలేకపోతున్నారు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ భారతరత్న ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పెద్దలు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్రావు గారి 119వ జయంతి సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన పెద్దలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, ఇంకా పార్టీ శ్రేణులందరికీ కూడా దళిత సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా బాబు జగజ్జీవన్రావు గారి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. దానికి ఒకటే కారణం, ఒక పేద దళిత కుటుంబంలో మారుమూల ఎక్కడో జన్మించి మరి చిన్నప్పుడే అంటరానితనం, వివక్షను ఎదుర్కొని కుల వివక్షను వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఆయన చదువుకునే రోజుల నుంచి కూడా సామాజిక ఒక రాజకీయవేత్తగా అతను ఎదగడమే కాకుండా అట్లాగే డాక్టర్ బాబు జగజ్జీవన్రావు గారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్ర మంత్రిగా దాదాపుగా 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి ఒక దళిత నేతగా చరిత్రకెక్కారు. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్రావు జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దలందరూ కూడా హాజరవటం చాలా సంతోషం. 119 సంవత్సరాల నాడు ఆయన పుట్టాడు. జగజ్జీవన్రావు ఆయన ఆశయాలన్నీ కూడా దళిత వర్గాలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త. ఆయన కార్యక్రమాలన్నీ కూడా మరి సమాజం కోసమే ఆయన నిర్వహించాడు. ఈ సమాజంలో నిజంగా అలాంటి మహానుభావులు ఉండబట్టే ఈనాడు అట్టడుగునున్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా అందరితో కలిసిమెలిసి ఉండే విధంగా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉండి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఆధారప్రాయమైన పల్లెల్లో ఉన్న జీవన విధానాన్ని ఆకలింపు చేసుకున్న ఏకైక నాయకుడు బాబు జగజ్జీవన్రావు. ఆ కారణంతో ఆయన వ్యవసాయం మీద ఎక్కువ గురిపెట్టి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే పల్లెలు బాగుంటాయి, పల్లెల్లో ఉండే పేద బడుగు వర్గాలందరూ కూడా సస్యశ్యామలంగా బాగుంటారనే ఉద్దేశం చేతే వ్యవసాయానికి పెద్ద పీట వేసిన మహానుభావుడు బాబు జగజ్జీవన్రావు గారు. ఇవాళకి మన భారతదేశంలో అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఇంకో నాయకుడు ఎవరూ లేరు. అలాంటి గొప్ప నాయకుడు, ఆ నాయకుడి సేవలు మనం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం మన అందరికీ కూడా సంతోషదాయకమని అందరికీ తెలియజేస్తూ మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో బాబు జగజ్జీవన్రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఏపీఐఐసి డైరెక్టర్ కె చిరంజీవి, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, నాయకులు వేమూరి మైనర్ బాబు, మల్లెవరపు వెంకట్, పడవల మహేష్
తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మరియు అలాగే బస్టాండ్ సెంటర్లో ఉన్న జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎంఆర్పీఎస్ శ్రేణులు కలిసికట్టుగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రస్తుత బీహార్ స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన ఇదే రోజున జన్మించడం, అక్కడ హై స్కూల్ స్టడీస్లో ఆయన అనేక ఇబ్బందులు అనుభవించటం, అంటే కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించడంలో ఆ రోజు దళితులకి వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాటం, స్కూల్లో హిందువులకి ముస్లిమ్స్కి 2 కుండలను అక్కడ ప్రధానోపాధ్యాయుడు ఏర్పాటు చేయటం, ఆ మంచినీరు తాగినందువలన మరలా కుండలను మారుస్తూ ప్రధానోపాధ్యాయుడు ఉంటే 3వ కుండ పెట్టే వరకు పెట్టకుండా ఆయన అందరికీ సమానత్వం కలిగేలా పోరాటం చేసి హై స్కూల్ స్థాయిలోనే పోరాటం చేసిన యోధుడు. తర్వాత బెనారస్ విశ్వవిద్యాలయంలో కూడా తను బీఎస్సీ చదువుతున్నప్పుడు కులవివక్షకు గురవుతుంటే పోరాటాలు చేసి ఆ విశ్వవిద్యాలయాన్ని వీడి కలకత్తా విశ్వవిద్యాలయం బీఎస్సీ చేసిన గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. సుమారు 50 సంవత్సరాల పైచిలుకు పార్లమెంటేరియన్గా భారతదేశంలో ఆయన వ్యవహరించడం జరిగింది. 30 సంవత్సరాల పైచిలుకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. 30 సంవత్సరాల పైచిలుకు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత కూడా బాబు జగజ్జీవన్ రావు గారికి చెందుతుంది. ఆయన మంత్రిగా, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రిగా, అనేక శాఖల మంత్రులుగా భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండగానే ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ఆయన అనేక విషయాలతోటి ఆయన యుద్ధంలో ముందంజలో తీసుకెళ్ళడంలో కూడా ప్రధాన పాత్ర పోషించడం అందరం చూసాం. భారత స్వతంత్ర సమరయోధుడు, అలాగే భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళిత ముద్దుబిడ్డ అయినటువంటి బాబూజీ అని పిలువబడే బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరిగినాయి. అదే క్రమంలో 1908లో జన్మించి ఒక మారుమూరు గ్రామంలో జన్మించి మరి రాజకీయ ప్రస్థానంలో 1936లో మరి 28 సంవత్సరాలకే అప్పుడు మరి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి యోధుడు మరి బాబు జగజ్జీవన్ రావు గారిని స్మరించుకుంటూ ఎంతో ముఖ్యం. అలాగే అక్కడి నుంచి 50 సంవత్సరాలు పైబడి పార్లమెంటరీగా ఉండి, అలాగే 30 సంవత్సరాలు పైబడి మరి ఏ భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఇన్నిసార్లు మంత్రి పదవి చేసినటువంటి దాఖలు లేవు. భారత ఉప ప్రధాని మాజీ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించి, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు ఒక రాజకీయ ప్రస్థానం మహోన్నతమైనది, జాతి కోసం కృషి చేశాడు. దళితుల అభ్యున్నతికి ఎంతో మరి ఆయన త్యాగాలు కానీ అదేవిధంగా ఆయన రికమెండేషన్స్ కూడా ఎన్నో ఉన్నవి. ఈరోజు ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే. మరి అలాంటి మహనీయులని స్మరించుకుంటూ మరి వాళ్ళ ప్రతి సంవత్సరం ఈ విధంగా వాళ్ళకి నివాళులర్పించడం మరి తెలుగు ప్రజలకిగా మేము అందరం గర్విస్తున్నాం. దళితులుగా పుట్టినందుకు మరి అలాంటి నాయకులు మాకు స్ఫూర్తినిస్తూ మరి రాజకీయాల్లో కూడా మేము మా ఆకాంక్షలను, ఆశయాలను సాధించడానికి వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క చూపించిన మార్గాలు కూడా మాకు మార్గదర్శనం అవుతున్నాయి. కాబట్టి అలాంటి నాయకులను తెలుగుదేశం పార్టీ కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మరి భారతదేశంలోనే కాకుండా సమసమానత్వాన్ని, మానవ సమానత్వాన్ని సాధించడం కోసం వాళ్ళు ఏవైతే చూపించిన దారులు ఆ దారిలో ప్రయాణిస్తూ మరి ఈ దేశంలోనే సమానత్వం సాధించడం కోసం ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో బాబు జగజ్జీవన్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, పోలీస్ అధికారుల సంఘం నాయకులు, అద్దేపల్లి గణపతి, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బస్టాండ్ సెంటర్లో గల బాబు జగజ్జీవన్ విగ్రహం గారి దగ్గర ఈరోజు మహనీయుడు, స్వతంత్ర సమరయోధుడు,
బాబు జగజ్జీవన్ గారి 119వ జయంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి అందరూ బాబు జగజ్జీవన్ గారి కానీ పుట్టినరోజులు ఈ జరుపుకోవటమే కానీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు ఏ ప్రభుత్వం కానీ ఇవి కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే బాబు జగజ్జీవన్ గారు ఒక రాజకీయ పురంధుడు. ఎందుకంటే దేశంలో అత్యంతమైన పదవులను అనిపించిన మహనీయుడు. కేంద్రంలో ఎన్ని శాఖలు అయితే ఉండే ఒక ప్రధానమంత్రి దాకా అన్ని శాఖలు చేసిన మహనీయుడు మన బాబు కూడా. అంబేద్కర్ గారికి కూడా ఆయన చనిపోయిన 1956 చచ్చిపోతే 1991లో అప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి భారతరత్న ఇవ్వాల. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూసిద్ది. అలాగనే మన బాబు జగజ్జీవన్ గారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని మేము ఎంఆర్పిఎస్ పరంగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే దళిత బాంధవుడు, రాజకీయ దురంధరుడు, దాదాపు 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఓటమి ఎరుగని మగధీరుడిగా నిలిచినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ మనం మరి బాబు జగజ్జీవన్ రావు కొంతమంది వ్యక్తులు చరిత్రను రాయడానికే పుడతారు అన్నట్టుగా ఉంటుంది. అందుట్లో ఏమాత్రం తీసిపోలేని పేరు ఏదైనా ఉంది అంటే జగజ్జీవన్ రావు గారు. మరి ఆయన స్కూల్ స్థాయి చదువుకునేటప్పుడు ఆయన బెంగాల్ ప్రొవిన్స్లోని చాంద్వా అనే చిన్న గ్రామంలో ప్రజెంటు అది బీహార్ ప్రాంతంలో ఉంది. మరి అక్కడ స్కూల్స్ చదువుకునేటప్పుడు 14 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా కుల వివక్షతను ఎదుర్కోవడం జరిగింది. మరి ఆ వయసులో ఆయన అక్కడ ముస్లిమ్స్కి ఒకటి, హిందువులకు ఒక రకమైన మంచినీళ్ళు తాగడానికి 2 పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా నిరసించిన జగజ్జీవన్ రావు గారు మరి చిన్న వయసులోనే తిరుగుబాటు చేయటం, ఆ విధంగా కొండలు పగలగొట్టినప్పుడు ఆ ప్రిన్సిపల్ దృష్టికి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఆయన్ని 3వ కొండ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాన్ని మరింత అవమానకరంగా భావించిన జగజ్జీవన్ రావు గారు వెంటనే మరొకసారి దాన్ని పగలగొట్టడంతో ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారు దాన్ని తప్పుగా భావించి మరి ఒకే కొండ విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది. బస్టాండ్ సెంటర్లో ఉన్న బాబు జగజ్జీవన్ రావు గారికి 119వ జయంతి వేడుకలను ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్ మరియు దళిత నాయకులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రావు గారు పేద ప్రజలకు ఎన్నో రకాలుగా మరి ఏ రకంగా అంటే మరి ఒక్క పదవి మాత్రమే ఆయన చేపట్టలేదు, కానీ మిగతా పదవులన్నీ చేపట్టి ఆయన వివిధ రకాలుగా గనుల్లో కానీ, ఆరోగ్య శాఖ కానీ ఇలాంటి పెద్ద పెద్ద పదవులు చేపట్టి మరి పేద ప్రజలకు ఎంతో అండగా నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆత్మకూరులో జగజ్జీవన్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. సిపిఐ నాయకులు జాలాది జాన్బాబు మాట్లాడుతూ బాబూజీగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన బాబు జగజ్జీవన్ రావు దేశానికి అమూల్యమైన సేవలు అందించిన గొప్ప నాయకుడని అన్నారు. ఇంకా వైసీపీ సీనియర్ నాయకులు పులివర్తి రాంబాబు ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ప్రదానం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనికళ్ల చిరంజీవి, టీడీపీ నాయకులు కొమ్మా సుకుమార్, పులివర్తి సుందరయ్య, దళిత నాయకులు బండపల్లి బాపయ్య, బండపల్లి మరియదాసు, జాలాది ప్రభుదాస్, ఖమ్మంపాటి శ్రీకాంత్, బండపల్లి వెంకటేష్, అజయ్, పణిదపు ప్రకాష్, చింతల చెరువు పౌల్రాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు. భారత ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా మన ఆత్మకూరు పంచాయతీ సెంటర్ వద్ద ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు భారతదేశానికి ఉప ప్రధానిగా ఉండి ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి బడుగు బలహీన వర్గాలకి ఆయన సామాజిక న్యాయం కోసం ఎంతో పోరాటం చేసిన మహనీయుడు. ఆయన్ని ఈ జయంతి సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవటం చాలా అవసరం. ఆయన ఈ దేశంలో మరి ఒక దళితుడిగా
మరి ఉపరాష్ట్రపతిగా ఆ రోజు సీనియర్ పార్లమెంటేరియన్గా ఉన్న వాళ్ళకి మరి రాజ్యాంగంలో ఉప ప్రధాన అనేది లేకపోయినా మరి ఆయన్ని ఆ రోజు గౌరవించుకొని మరి ఉప ప్రధానిగా చేయటం అంటే మరి ఆయనకి ఉన్న బడుగు బలహీన వర్గాల్లో ఆయనకు ఉన్నటువంటి మరి ఆ గొప్పతనం అందరూ స్మరించుకుంటూ ఆయనకి మనం ఘనంగా నివాళులు అర్పించి మరి ఆయనకు కూడా భారతరత్న మరి ఇవ్వాలని మరి ప్రభుత్వాన్ని కూడా చాలా ప్రజా సంఘాలు అన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా పరిశీలన చేయవలసిందిగా కోరతా. మరి ఈరోజు మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక రాజకీయ న్యాయవాది, శక్తివంతమైన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా మన ఆత్మకూరు గ్రామంలో ఆయనకి, ఆ మహానుభావునికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ మహనీయుని గురించి స్మరించుకుంటూ ఒక 2 విషయాలు నేను ఈ రోజున చెప్పదలుచుకున్నాను. ఒకటో పాయింట్గా, ఆయన ఏ శాఖకు మంత్రిగా ఉంటే ఆ శాఖకు 100% న్యాయం చేసిన వ్యక్తి. ఎందుకనంటే 1952 నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉంటూ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకొని ఎన్నో మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు అందరి అందరిలోనూ వాళ్ళు చెప్పుకునే విధంగా, ఆయన గురించి ఎక్కువగా చెప్పుకునే విధంగా మరి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. తర్వాత ఇంకో 2వ పాయింట్గా, ఈ రోజున 2024 సంవత్సరానికి సంబంధించి భారతరత్న అవార్డులు ప్రకటించినప్పుడు, 1 ఎల్కే అద్వానీ గారు, 2 ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవానికి సంబంధించి ఆయన మరి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇదే భారతరత్న అవార్డు అనేది బాబు జగజ్జీవన్ రావు గారు అదే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి టైంలో ఎందుకు ఇవ్వలేకపోయారనేది నాకు ఇప్పటికి కూడా ప్రశ్నగా మిగిలింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వారికి, బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలనేది మా దళిత జాతుల యొక్క ఆశయంగా నేను చెప్తూ, మన బాబు జగజ్జీవన్ రావు గారు 119వ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మేము గుర్తు చేసుకుంటున్నాం. దళితులు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన మాకు ఒక భరోసా ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఉన్న యూత్ రాబోయే తరాన్ని వాళ్ళు బాబు జగన్ ఆదర్శంగా తీసుకొని ఉన్న చదువులో ఉండి దళితులు ఏదైనా సాధిస్తారనే దాన్ని వీళ్ళు కూడా గట్టిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బాబా అంబేద్కర్ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో జగ్జీవన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణ వైస్ ప్రెసిడెంట్ దామర్ల వీరప్రసాద్, వింజమూరి వీరప్రసాద్, కొల్లి ప్రతాప్ రెడ్డి, మల్లవరపు దానియేల్, కె రత్తయ్య, శివాజీ, కురగంటి చిన్నరత్తయ్య, మహిళా కాంగ్రెస్ తరపున కొల్లి శివపార్వతి రెడ్డి పాల్గొనడం జరిగింది. మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు ఒక దళితుడు, దళిత నేత. దళిత నేతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం, మర్యాద అనేది ప్రజలు గమనించాల. ఈ రోజున దళితులు అనేక పార్టీల్లో, టీడీపీలో, వైఎస్ఆర్సీపీలో, బీజేపీ పార్టీలో ఉన్నారు. కానీ వారి యొక్క పరిస్థితి ఏమిటి? వారు ఏ విధంగా ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏ విధంగా దళితుడి పట్ల ఒక ఉన్నతమైన సానుభూతి చూపిస్తుంది ప్రజలు గమనించాలా. ఆదికాలం నుండి దళితుడిపై దారుణమైన వివక్ష, నేటికి దళితుడిపై దారుణమైన వివక్ష.
భారతదేశం అనేక రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతున్న సమయంలో కూడా దళితుడిపై దారుణమైన వివక్ష. నిన్నగాక మొన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు దళితుడిపై మీడియా సాక్షిగా చేయి చేసుకున్న వైనం. ఎంపీ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి దళితులు కొటేషన్ క్రైస్తవులు, ఈ దళిత క్రైస్తవులు రౌడీలు, రౌడీ మూకలు అని దారుణంగా మాట్లాడే వైనం. ఎందుకింత వివక్ష? దళితులంటే ఎందుకింత దారుణమైన కక్ష? ఈ అగ్రకుల అహంకారులకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యుండి కూడా దళితుడికి పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఉప ప్రధానమంత్రిగా బాబు జగజ్జీవన్ రావు గారిని ఉప ప్రధానమంత్రిగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని, జీవితాంతం కాంగ్రెస్ పార్టీని చల్లగా చూడాలని, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవడానికి మా లక్ష్యంగా పేర్కొంటూ జగన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ అన్నారు. ఆదివారం ఉండవల్లిలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జంగాల వెంకటేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రామ్ ఎన్నో సేవలు అందించారని అన్నారు. అనంతరం టి పవన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని జంగాల వెంకటేష్ ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వంగా నరేంద్ర, దొప్పలపూడి జ్యోతిబస్, రాయపూడి కిరణ్, లామ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నివాళులు అర్పించడం జరిగింది. అయితే యువత వీళ్ళందరినీ మామూలుగా ప్రతిసారి మనం ప్రతి సంవత్సరం ఏ పెద్ద నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాల్సిన విషయాలు రెండే రెండు. ఒకటి, ప్రశ్నించే తత్వాన్ని యువత పెంపొందించుకోవాలి. మనం ఎదుగుతున్నామంటే తొక్కేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. అలా కాకుండా విద్యతో అలాగే మీ అభ్యున్నతితో ముందుకు రావాలని ఖచ్చితంగా అంబేద్కర్ గారు కానీ లేకపోతే జగజ్జీవన్ రావు గారు కానీ వాళ్ళ జీవితాలు చూస్తే మనం దాన్ని గ్రహించవచ్చు. అంబేద్కర్ గారు అయితే ఎలాగైతే విద్యతో ముందుకెళ్లారో రాజకీయ పరంగా అంటే ఒక పదవి చేస్తే ఉప ప్రధాని పదవి కానీ లేకపోతే రక్షణ శాఖ మంత్రి ద్వారా కానీ లేకపోతే ఆహార శాఖ మినిస్టర్గా కానీ కేంద్రంలో ఒక వాణిని వినిపించడానికి జగజ్జీవన్ రావు గారు ఎలాగైతే కృషి చేశారో, వెనుకబడ్డ వర్గాలని గొంతు వినిపించడానికి ఎలాగైతే కృషి చేశారో వాటిని ఆదర్శంగా తీసుకొని మెయిన్ మన జీవితాలు ముందుకు సాగాలంటే విద్యతోనే సాధ్యం. ఆ విద్యను బాగా చదువుకొని మంచి పొజిషన్స్కి వస్తే ఒక తరాన్ని మీరు అప్లిఫ్ట్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత ఒక తరం కనుక అప్లిఫ్ట్మెంట్ అవుతే ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే తరాలు ఆటోమేటిక్గా ఆర్థిక అభ్యున్నతి కానీ లేకపోతే అప్లిఫ్ట్మెంట్ అవడానికి కానీ దోహదపడింది. కానీ మనకి ఈరోజున్న పెద్ద సవాల్ ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తానికి భారతదేశానికి ఉన్న పెద్ద సవాలు. ఇటీవల మన తమిళనాడు మేనిఫెస్టో చూస్తే వాళ్ళు ఏదో మీకు మేజర్గా ఉన్న సమస్య ఏంటి అని అడిగితే నిరుద్యోగతనం లేకపోతే మమ్మల్ని వెనుకబాటు పడ్డామని కాకుండా కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ చెప్పిన ఏకైక అంశం ఈ మద్యానికి అలవాటు పడటం, డ్రగ్స్కి అలవాటు పడటం. ఈ మద్యం డ్రగ్స్ కుర్రతనంలో ఉన్నప్పుడు మనకు చాలా ఏదో ఫ్యాన్సీగా ఉంటుంది, ఎవరో ఒకళ్ళు అలవాటు చేస్తారు, దానివల్ల మన జీవితాలు బుగ్గిపాలైపోతాయి. కానీ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ జగజ్జీవన్ రావు గారి ఆశయాలు కానీ సాధించాలంటే ఇలాంటి సంఘ విద్రోహాలు ఏదైతే మద్యం కానీ లేకపోతే గంజాయి కానీ, ఆఖరికి లోకేష్ గారు అయితే గాంజా వద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా నడిపించారు. ఇంకా చాలా వరకు వాటన్నిటికీ దూరంగా ఉండాలి.